మంత్రి అప్పలరాజు ఇక ముందస్తు ఎలక్షన్స్ ఎలక్షన్లు ఏ క్షణమైనా రావచ్చు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ముందస్తు ఎలక్షన్స్ రాబోతున్నాయి అనేటువంటి పరిస్థితిలో దారితీసిన పరిస్థితి కనపడుతుంది సార్. ముందస్తు ఎలక్షన్లు వస్తాయి అని ఒక ట్రాప్లో పడిన అపోజిషన్ పార్టీలకి ఎక్కడో తగ్గించి ఏదో ఒక ఫెయిలర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 3 రాజధానులు నేను చేసేస్తామని చెప్పిన దానికి ఆ ప్రభుత్వ పరంగా నేను కోర్టులో జరిగిన పరిణామాలు చూశారు కదా. సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది, ఆ 3, 7 సెక్షన్లో ఉన్న వాటిని క్లాసెస్ని ఇచ్చేసింది. ఎందుకు నీకు ఎలాగో చేత కట్టలే కదా, ఏది రాజధాని కట్టలేక తిరగలబడలేక వస్తున్నావు కాబట్టి టైం బౌండ్ లేదు. రెండోది 3 నెలల్లో 6 నెలల్లో ఫ్లాట్లు కొట్టేయమంటే దానికి నీకు డబ్బులు లేవని ఏడుస్తున్నావు కదా, అది కూడా టైం బౌండ్ లేదు అని డిసైడ్ చేసింది. దానికి ఏదో తీర్పు వచ్చినట్టు చర్చలు పెట్టుకొని వస్తున్నారు. అలా 3 రాజధానులు మా ప్రాథమిక ఎజెండా అని ముఖ్యమంత్రి చెప్పలే. ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉండి ఆయన అయితే 3 రాజధానుల బిల్లు విరమించుకున్నారు. కానీ ఈ ఎడ్డోరికి అర్థం కాక అమరావతి రాజధాని ఇవాళకి కూడా అమరావతి రాజధాని త్వరకొట్టి చెప్పొచ్చు, మీకు అర్థమవుతుందా? కానీ అల్ల బొత్స సత్యనారాయణ గారు అన్నారు, అల్ల ధర్మాన ప్రసాదరావు గారు అన్నారని వీళ్ళు ఏడుపిచ్చి కథలు చెప్పుకొని పోలేమని పాదయాత్రలు చేసుకుని తిరుగుతున్నారు. ఎవడెక్కాలి పాదయాత్రలు, రాజధాని అదే అని గర్వంగా చెప్పుకొని ఏడవడం మానేసి ఉద్యమం 1934-69 రోజు లెక్కెట్టుకోవడానికి బాగుందని చెప్పి 2 మాధ్యమాల్లో బాగా పంపకొడతారని చెప్పి ఉద్యమాలు చేస్తే ఎవరికి కావాలి? మళ్ళీ వీళ్ళకి వ్యవస్థ మీద గౌరవం ఉందా అంటే ఉందా లేదా మీరు చెప్పండి. సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థ కూడా నిన్న క్లియర్గా చెప్పింది, బాబు అది అమరావతి రాజధాని అని, ఏకరాజధానికి కట్టుబడి ఉన్నారని. ఒకవేళ మీకు ఏమైనా ఇది ఉంటే పార్లమెంట్ వస్తున్న ఒకసారి మళ్ళీ నిద్రలేపి మీ దగ్గర నుంచి ఏమన్నా అప్రహెన్షన్స్ చెప్పమని చెప్పింది. ఇవేమి గమనించరా? ఇవి కాకుండా అమరావతి రాజధాని, అమరావతి అలా వెళ్ళిపోయిన జడ్జి అడిగాడట, వెళ్ళి కూర్చున్న జడ్జి అడిగాడు, అలా అక్కడ నిద్రపోతున్న జడ్జి అడిగాడు అంటే మేమేం చేస్తాం దానికి? రిట్ ఆఫ్ మేనమస్ తీర్పు ఏంటండి? ఆ ప్రభుత్వం ఇచ్చిన తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉన్నామని తీర్పు ఇచ్చింది. హైకోర్టుని స్క్రాచ్ చేయలే. నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలో లేదంటే వాళ్ళు బిల్డింగ్లు కట్టాలి, ఇవన్నీ నువ్వు చెప్పడానికి ఆ ప్రభుత్వ విధానం అది 3 రాజధానులు కాదు 1 రాజధాని. ఈ ప్రభుత్వ విధానాలకు ఏమున్నాయో దానికి నీకు అనవసరమైన విషయాలు అవి ప్రజా సమస్యల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ అనవసరంగా ఇన్వాల్వ్ అవుతుంది. హైకోర్టుకి రక్షణ తెలిసింది. ఇంకా దీంట్లోంచి మీరేం ఆలోచిస్తున్నారు? ఓకే, ఇన్ని చెప్పిన వాళ్ళు అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం ఫేవర్ ఇవ్వలే కదా, అలా అమరావతి రాజధాని కాదని వీళ్ళకేం చెప్పలే కదా, దేనికి ఏడుచుకుని వస్తున్నారు వాళ్ళు? ఈ దానికి ఏంటంటే అగ్గిగాజ్యం చూడడానికి ఇలాంటివన్నీ వీళ్ళ అపోజిషన్ పడిన ట్రాప్ని ఇంకా సస్టైన్ చేసి 3 రాజధానుల మీ నినాదమా నా నినాదమా అనవసరం కొలాయి బిందులు దగ్గులు ఆడుకోవడానికి తప్ప ఆ సిద్ధిరాపల్లరావు స్టేట్మెంట్ ఇంక దేనికి పనికిరావు. కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే ఈ అపోజిషన్కి ఆల్రెడీ ట్రాప్ వేశారు 3 రాజధానులని ప్రభుత్వ నినాదమా అని. ఆ ట్రాప్లో వీళ్ళు పడి 3 రాజధానుల ఆఖరికి నేను తెలుగు తొక్కుతాను అక్కడ రాయలసీమ పరిరక్షణ తెలుగుదేశం మీటింగ్ కూడా పెట్టుకున్నారు. మీరు గమనించారు లేదు? వాళ్ళు ప్రాథమిక ధ్యేయం ఏంటి? అమరావతి రాజధానికి చేస్తున్నప్పుడు రాయలసీమ హక్కుల గురించి ఏంటి? రాయలసీమ హక్కులు తెలుగుదేశం ఆయనలోనే ఎక్కువ సర్వే అయ్యాయి. వాళ్ళు ఏమో పెట్టుకున్న ఉద్యమం చేస్తారో అసలు కనుక్కోమని వాళ్ళని. కానీ మరోపక్క ఇదే ఆంధ్ర రాజకీయాల్లో మరోపక్క పవన్ కళ్యాణ్ చూస్తే 2024 అని కాకుండా 2029 పాట ఎందుకు పాడుతున్నాడు అనేటువంటిది ఎక్కువ వినపడుతుంది సార్. ఇప్పుడు ముందు అన్నం పరిరక్షించాలి, రాజ్యసభ ఎంపీ అవ్వాలి. తర్వాత 2029కి ఈ లాస్ట్ ఎలక్షన్ ఆల్మోస్ట్ ఆయనే అడిగారు కదా ఆఖరా కోసం, చంద్రబాబు నాయుడు గారు. దీంట్లోంచి ఎలా ముందుకెళ్ళబోతున్నాం అన్న దగ్గర వీళ్ళ దగ్గర స్ట్రాటజికల్ ఈక్వేషన్స్ ఏమున్నాయో దాని అవుట్కమ్ మీద రీడ్ చేస్తారు. రీడ్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు 1, 2, 3 ఈక్వేషన్స్ ఎప్పుడు ఉంటాయి. ఏది బీజేపీది ఎప్పుడైనా సరే ముందు కాంగ్రెస్ని 3rd ప్లేస్కి నెట్టడం, తర్వాత కనుమరుగు చేయడం. అలా ఇప్పుడు 1, 2, 3 ఆప్షన్స్లో తెలుగుదేశాన్ని నెట్టడానికి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్లాన్ చేసి 175కి నిలబడతాం నేనే నెక్స్ట్ మీకు అలాంటి కాన్సెప్ట్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది ఎంతవరకు సఫలీకృత రిజల్ట్స్ ఇస్తారో 2024 సమాధానం చెప్తుంది. ఆ తర్వాత 3కి వచ్చారనుకోండి నెట్ వేయబడడానికి వెసులుబాటు ఉంటుంది. మరోపక్క వైఎస్ వివేక హత్య కేసును దానికి సంబంధించిన సిబిఐ కోర్టు నుంచి అంటే ఆంధ్ర నుంచి తెలంగాణ హైదరాబాద్కి బదిలీ చేయటాన్ని కూడా చాలా కామెంట్స్ జరుగుతున్నాయి సార్ దీని మీద. ఎందుకంటే జగన్మోహన్ నచ్చిందా? మీకు బాగుందా చెప్పండి ఒకసారి. అంటే ఇక్కడ సిబిఐకి ఎంట్రన్స్ ఉందా? తెలంగాణలో కేసీఆర్ సిబిఐకి ప్రవేశపెట్టే అర్హత ఉందా లేదా? మీరే చెప్పండి. లేదు కదా, సిబిఐ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణకి సిబిఐకి అప్ చెప్తే ఆంధ్రాకి వెళ్తారు. ఏముంది అన్నదాకా సిట్ 1 రిపోర్ట్ నేను ఎప్పుడే చెప్తున్నా. ఆ రిపోర్ట్ ఏమైందిరా బాబు అంటే ఇప్పుడు దిక్కులేదు. సిట్ 2 రిపోర్ట్ ఏమైందంటే ఇప్పుడు దిక్కులే. తర్వాత సిబిఐ ఆ దస్తగిరి గారిని ఏదో ఎక్స్పోజ్ చేసింది కదా, అది గన్మ్యాన్ ఇచ్చి చెప్తున్నారు కదా ఊరంతా నేనే చంపాను, గొడ్డలు కాళ్ళు పెట్టుకున్నాను, నరికాను, నా కత్తులు ఎక్కడైనా చెరువులో పడ్డాను, ఇళ్ళకేనా ఎన్ని పట్టుకుని వచ్చారు కదా. ఇప్పటికి రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువైనాయి, ఏ క్షణానైనా కానీ చంపేస్తారనేటువంటి ఇది కూడా సునీతారెడ్డి. దీని అంతటికీ వెనక్కి వెళ్దాం ఒకసారి. నేను ఏదైనా సరే వెనక్కి ముందుకు వెళ్ళండి నేనేది చెప్పను. ఫస్ట్ కోడికెత్తి పొడిచినప్పుడు ఆయన ఏం చెప్పారండి? నాకు ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదనే కదా చెప్పాడు. జ్ఞాపకం ఉంది మీకు ఆయన. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.
ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకి సడన్గా విశ్వాసం వచ్చేస్తుందా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విశ్వాసం ప్రదర్శిస్తారు, సార్ మమ్మల్ని అలాగే నమ్మండి అని వాళ్ళ పనులు చేసి చూపిస్తున్నారు. ఓకే, అది వ్యవస్థ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇక్కడ అన్నకే నమ్మకం లేని వ్యవస్థకి చెల్లెలు నమ్ముతుందా? అదే కదా సునీతమ్మ చెప్పింది, నాకు వెళ్ళి మీద నమ్మకం లేదని ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీ ఏం చేసింది? సిబిఐకి ఇచ్చింది. సిబిఐని నమ్మకపోతే, ఆంధ్రాలో జరుగుతున్న సిబిఐని నమ్మకపోతే తెలంగాణలో సిబిఐకి ఇచ్చింది. ఇక్కడ తెలంగాణలో సిబిఐకి పర్మిషన్ ఉందా? ఉందా లేదు? మీరే చెప్పండి. కేసీఆర్ గారు సిబిఐని అలౌ చేస్తున్నారా లేదా? ఇక్కడికి లేదు. ఇంక మీరు ఇక్కడ ఉత్సాహపడేది ఏముంది, ఆనందపడేది ఏముంది? అంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మొదటి నుంచి వాళ్ళ కత్తులు ఎక్కడ పడేసావో, కర్రలు ఎక్కడ పడేసావో, కూర ఎటు ఉండేవో, రోజు చేపలు వేయించావో లేదా, రాత్రి పడుకున్నప్పుడు నైట్ డ్రెస్ వేసుకున్నారో లేదా, బాత్రూమ్ నుంచి ఇన్ని కబుర్లు చెప్తారు అందరూ. వాళ్ళు విజయసాయి రెడ్డి గారే కదా ఇక్కడ కూర్చోబెట్టి ప్రెస్కి కానీ గుండెపోటు వచ్చి చచ్చిపోయిందని చెప్పారు. ఆయన ఈరోజు దాకా సిబిఐలు కానీ లేదా సిట్ 1, 2, 3లు కానీ చెట్లు బీక్కుంటున్న వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఆ డాక్టర్ని అరెస్ట్ చేశారా? బొంత కొట్లు కొట్టేశాడు కదా, ఏడాడు? ఓకే, తులసిరెడ్డి గారు కదా ఫస్ట్ చెప్పింది, ఏడాడు బొంతల కొట్లు కొట్టారు, ఇటు చచ్చిపోయి సావదొబ్బిన తర్వాత ఈయన తీసుకెళ్ళి గుండెపోటు అంటే రేటరా బాబు అని ఆయనే కదా ఫస్ట్ చెప్పింది. ఏదా దాని మీద ఒక్కటైనా సబ్సిక్వెంట్ క్రానికల్ ఆర్డర్లో వన్ ఆఫ్టర్ అనదర్ ఎంక్వైరీ సిట్ కానీ సిబిఐ కానీ చేసింది చూసామా? అంటే బయటకు వచ్చి చర్చలకు చూపించామా లేదా? తర్వాత దస్తగిరి ఎల్ఎల్బి సినిమా చూసారా? వాడు పేపర్లో చదివి న్యూస్లో చూపించిన దాన్ని సార్ అని మళ్ళీ కేసు వేస్తాడు. వేస్తే జడ్జి ఏం చెప్తారు చూసారు కదా? సినిమా వాళ్ళకి ఆపాడు తెలియటట్లుంటే మరి సామాన్య ప్రజలకి మిగిలిన వాళ్ళకి అర్థం ఉందా? డేట్ చెప్తారు. ఎరా టీవీలో చూసావా, ఎరా పేపర్ చదివావా, ఇలాంటి ఒప్పుకోదు కోర్టు అనే విషయం నీకు తెలియదు అని. ఇప్పుడు అందరూ ఏంటి టీవీలో చూసాం సార్, అలా టీవీలో చూసాం, వెళ్ళి టీవీలో చూసాం అని చెప్పేసి యాక్చువల్లే కదా వాళ్ళకి కావాల్సింది అదే. దాన్ని ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తే దరిద్రం ఓడిపోతుందని అది ఒక ఎలక్షన్ స్టంట్ కింద వాడారు. పోలీస్ వ్యవస్థ దాని పని చేయలేదు ఆ రోజు. దట్స్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సబ్సిక్వెంట్గా ఇట్ హస్ బీన్ గివెన్ టు సిబిఐ. సిబిఐలో ఎప్పుడు తాసారే ఉంటుంది. అది హైకోర్టులు చెప్పిన మర్చిపోయారా? పంజరంలో చిలకని ఎవరు పంజరం తాళం వేస్తే ఆడి చేతిలో ఉంటుంది అది, దాని చిలక ప్రాణం చచ్చినట్టు అలాగే అనుగుణంగా ట్యూన్స్ నటిస్తూ ఉంటుంది. ఇంకేముంది దాంట్లో? తెలంగాణలో చూస్తే సార్ రేవంత్ రెడ్డి అంశం చూస్తే మొత్తంగా ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఓ పక్కన ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మినిమం కూడా కనీసం గెలిపించలేకపోతున్నారు. డిపాజిట్లే రానివని పరిస్థితి ఉంది. ఇంకో పక్కన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సఖ్యత, వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకోవడంలో కూడా విఫలం అవుతున్నారు అని చెప్పి అధిష్టానం కూడా అసంతృప్తిగా ఉందనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎట్లా మీ విశ్లేషణ ఏముంటుంది దీని? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఒక రాజకీయ క్షేత్రంలో ఒక పార్టీ అధ్యక్షుడు ఎవరినైనా మారినా గతంలో కాంగ్రెస్లో టీ కప్పులో తుఫాన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ప్రభావం చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అయ్యాడో అప్పటి నుంచి పార్టీ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. మీరు చూసుకోండి, ఆయన అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది, ఎక్కడా కూడా డిపాజిట్లు రావట్లేదు కాంగ్రెస్కి. పైపోతే ముసలోడు కూడా పని చేయట్లేదు ఆయన మాట విని. ఇంక దేనికి అధ్యక్షుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పోవాలి. ఎందుకంటే పార్టీకి ఏమైనా ఉపయోగం అని కోణంలో చూస్తే పాప 20 రోజులు పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ గారు ఏమైంది సార్? ఒక మునుగోడు ఎలక్షన్ ఆవిడకి ఒరిజినల్గా వచ్చిన 27,000 ఓట్లు కూడా రాలేదు ఆవిడకి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా ఎడిపోయింది, ఆవిడకి అర్థమే కావట్లే. డిపాజిట్లు రాలేదు, 21,000 ఓట్లు వచ్చాయి ఆవిడకి కంపారిటివ్గా లాస్ట్ టైం. సో అప్పుడు ఈ పని సామర్థ్యాన్ని పెంచే నాయకత్వం ఉన్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. కింద గ్రౌండ్ కేడర్లో కార్యకర్తలు కష్టపడి పనిచేస్తుంటే మధ్యలో ఉన్న నాయకుడు ఎవరికి ఒళ్ళొంగట్లే. ఈయన ఇచ్చిన డైరెక్షన్స్ వాళ్ళు పాటించలేప్పుడు దేనికి ఇది? ఈ మల్లికార్జున ఖర్గే వచ్చాడు, ఆయన ఏమైనా మార్పు తీసుకొని వస్తే కొంచెం ఈ పెద్దవాళ్ళకి వరంగల్ సభలో కూర్చోపెట్టేంత గడ్డెట్టినా సరే ఎవరికి బుద్ధి రాలే, అది వాస్తవం. ఇంకా బుద్ధి రాని పట్టుకొని ఇంకెప్పటికి బుద్ధి తెప్పిస్తారు. అంచేత ఏంటంటే ఇది ఉపద్రవం కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా ఉంది. ఇంకా టైం ఉంది, 10 నెలల లోపల ముందు అధ్యక్షుని మారుతారో లేదంటే వాళ్ళ విధి విధానాలు మార్చడం వాళ్ళ కాదు, వీళ్ళు మారరు. ఇది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్, వాళ్ళు మారరు అన్న దాంట్లోంచి ఇంకేం చేస్తారో అన్న దానికి మీరే తెలుసుకోండి. ఇప్పుడు ఇన్ని ఎలక్షన్స్ 3 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం, ఆయన అధ్యక్షుడు 2 సంవత్సరాలు అయింది కదా. ఈ 2 సంవత్సరాల నుంచి పరిణామాలు చూసుకుంటే మునుగోడు మన ఈటల రాజేంద్ర గారిది ఆ కౌశిక్ రెడ్డి ఇటు పక్క బాగానే 60,000 ఓట్లు ఆయనకు ఉన్నాయి, 3,000 వస్తాయండి ఆయనకి ఎన్ఎస్యు ప్రెసిడెంట్ గారికి హుజూరాబాద్. సో ఇలా ఎంత ఘోరమైన పరిస్థితులు చూసినప్పుడు ఎవడని తెలుసుకోవాలి. ఆ జీవన్ రెడ్డికి ఇస్తానంటే నా దగ్గర డబ్బులు ఎవరు ముసలోడు కాళ్ళు తెలిసాడు. ఇప్పుడున్న ఆ జానారెడ్డితో పని అవ్వట్లేదు, తలకు రంగు వేసుకున్నంత సులువు కాదు కదా రాజకీయాలు చేయడం. సో అది కుదరట్లే. ఇలాంటి కుదరని ఈక్వేషన్స్లో ఎవరిని పెట్టుకోవాలో తెలియట్లే. ఉన్నోడు పని చేస్తానంటే మిగిలిన పని చేయట్లే. ఇది ఎక్కడ బాధ? ఇది వాళ్ళు కోర్ట్ ఆపరేషన్స్కి అలవాటు పడ్డారు సార్. కడుపులో చల్ల కదలకుండా ఆడు 10 రూపాయలు ఇచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వేటకెళ్ళి ఆ ధర్మరాజుల పత్తాలు అడుకుని తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఇస్తుంటే హ్యాపీగా కడుపులో చల్ల కదలకుండా పడుకోవడం అలవాటైంది. సడన్గా రేవంత్ రెడ్డి వచ్చి 4 టాస్క్లు ఇచ్చి 4 ఇబ్బందులు చేయమంటే ఎక్కడ కుదురుతుంది?
మరో పక్క చూస్తే డైరెక్ట్గా సీఎం కేసీఆర్ డైరెక్ట్గా నేరుగా మోడీతోనే యుద్ధం చేస్తూ ఉంటే, కేంద్రంతోనే యుద్ధం చేస్తూ ఉంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రత్యేకంగా విజయశాంతి అసలు కేసీఆర్ గుండెల్లో దడబుడుతుంది, కేసీఆర్ గుండెలకు వెన్నులో వణుకు పుడుతుంది. బీజేపీ బండి సంజయ్ చేస్తున్నటువంటి పాదయాత్రలు చూసి గజగజ వణికిపోతున్నాడు కేసీఆర్ అనేటువంటి స్థాయిలో వ్యాఖ్యలు. ఇప్పుడు బండి సంజయ్ ఇక్కడ నుంచి మొదలెట్టాడు సార్. ఇప్పుడు బైన్సా నుంచి దీని ముందు ఎక్కడ నడిచాడండి? సైడ్ కరీంనగర్ సైడ్ కరీంనగర్ లేదండి, రంగారెడ్డి అంత నడిచాడు. అప్పుడు ఒక చిన్న గలాబా అయింది, జ్ఞాపకం ఉంది మీకు? కొట్టిసారి చంపేశారు, రాళ్ళ దాడి జరిగిందని. ఎస్పీ గారు ఇంటర్వ్యూ అన్నారా? 57 మంది ఉన్నారు, అందులో 35 మంది ఆయన సొంత సెక్యూరిటీ వాళ్ళు, వీళ్ళు ఇచ్చిన 15 మంది పోలీసు వాళ్ళు. దుబ్బాక ఎలక్షన్ ముందు అనుకుంటా సార్ అది జరిగింది. లేదండి, మొన్న అండి. దీనికి 4వ విడత పాదయాత్ర గద్వాల నుంచి నడుచుకుని వచ్చాడు కదా. అప్పుడు జరిగిన పరిణామాలు ఏముంది? ఎస్పీ గారు చెప్పిన ఇంటర్వ్యూ ఏముంది? 57 మంది ఉన్నారు సార్, అందులో 38 పైసలకి ఆళ్ళవాళ్ళే ఉన్నారు దడిగట్టి. వాళ్ళ కార్లలోంచి కర్రలు తీసుకుని వచ్చి కొడితే ఏం చేయమంటారు మమ్మల్ని అడిగారు లేదా? నిన్న కూడా ఈవెన్ షర్మిలమ్మ గారిది కూడా అక్కడ ఆయన ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇది చేస్తున్నప్పుడు వేరే గ్రామం నుంచి వచ్చి అటాక్ చేస్తుంటే ఆ గ్రామస్తులు మేము టీఆర్ఎస్ వాళ్ళమే, మీరెందరూ ఎక్కడికి వచ్చి గలాబా చేస్తారని తిరగబడ్డారు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఆడపిల్లలకి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుందో తెలుసు. అలాగే ఇక్కడికి వచ్చారికల్లా ఈ విషయాన్ని కూడా ఎలా కన్సిడర్ చేస్తారో తెలియట్లేదు మీకు. వీళ్ళు పాదయాత్ర నేపథ్యం ఒక వెసులుబాటు తీసుకుని అటెన్షన్ డ్రాగింగ్ సినారియోకి అలవాటు పడ్డారు. ఒకసారి ఫోకస్ అవుతుంది మీడియా అంతా, పెర్మిషన్ లేకుండా నడుస్తున్నారు. ఇలా ముందు పూజలు ఓం బ్లీం లీం గ్లీం అని ఉంటాయి కదా, జై శ్రీరామ్ నినాదాలు అవన్నీ అట్లకి అలవాటు పడిపోయి వందే మాత్రాలు అవన్నీ నోరే తిరగపోయినా ఏది పడితే అది మాట్లాడు, కిలికిరి భాష మాట్లాడే బండి సంజయ్ గారు. సో ఆ భాషలోంచి ఏమొస్తుందో చూడమనండి ఒకసారి. ఇప్పుడు వైబ్రేషన్స్ క్రియేట్ చేద్దామంటే స్థానిక స్థితిగతులను ప్రభావితం చేసి ఏ అంశం మీద ఈ రోజు దాకా మాట్లాడుతుంది చూసావా? ఒక నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏవి, దీని స్థితిగతుల్ని మేము వస్తే ఈ విధంగా మారుస్తామని చెప్పింది ఎక్కడి దాకా లేదు. మొదటి పాదయాత్రలో నాకు తెలిసి దగ్గర 10,250 ఎన్నో అర్జీలు వచ్చాయి. ఏం చేశారు కనుక్కోండి దాని మీద. అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో 4 ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్లో ఒకడైనా గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నాడా? రాష్ట్ర సమస్యల మీద కానీ రాష్ట్రం మీద కానీ అలా చిత్తశుద్ధులేనని పట్టుకుని ఎక్కడికి వెళ్తాం? అంచేత కేసీఆర్ గారు ఆ విధంగా గలవనిపిస్తున్నా విజయశాంతి గారికి ఆవిడ కాపాడుకోవడానికి సినిమాటిక్గా 4 డైలాగ్స్ చెప్తుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఏం జరిగేది ఏమి ఉండదండి. వీళ్ళకి మొన్న మునుగోడు ఎలక్షన్స్తోనే వైబ్రేషన్స్ అర్థమైపోయి అంచేత ఆయన సెంట్రల్ గవర్నమెంట్ పాలిటిక్స్కి ప్లే చేయడానికి వైటల్ రోల్ ప్లే చేస్తాడు. ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు చూడండి. జనవరి 18 రేపు సెక్రటరీ ఓపెన్ అండ్ ప్రజల్లోకి వెళ్ళిపోయే కార్యక్రమం మొదలెట్టాడు. 10 నెలల టైం ప్రజా దర్బార్లు మొదలెడతాడు. ఏమవుతుంది? అదే సార్, ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రజా దర్బార్లు కానీ లేకుంటే ఆయన ఎలక్షన్ టీంని రెడీ చేసుకుంటున్నారు, అధికార పరిపాలన టీంని కూడా మొత్తంగా సిద్ధం చేసుకుంటున్నారు, ముందస్తుకే వెళ్ళిపోతారు అని చెప్పి ఒక పక్కన అంటున్నారు. ఇంకో పక్కన బస్సు యాత్రకి కానీ లేకుంటే లోకేష్ పాదయాత్ర కానీ ఈ విధంగా చేస్తాం, మేము ఉనికిని కాపాడుకుంటాం కాదు, మేము ఖచ్చితంగా రాష్ట్రాన్ని మరోసారి మేము విజయ బావుట ఎగరవేస్తామని చెప్పి చెప్తున్నారు ఆయన. కరెక్ట్గా లోకేష్ పాదయాత్ర మొదలెట్టేమికి బస్సు యాత్ర మొదలెడతారు పవన్ కళ్యాణ్ గ్యారెంటీగా. కాంట్రడిక్షన్. ఇక్కడ జనాలు చూసారు ఎంత ఎక్కువ వస్తున్నారు పవన్ కళ్యాణ్కి, మనవాడికి ఏమి రావట్లేదని. మీకు అర్థమవుతుందా? అక్కడే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్కి తెరలేపుతారు. అందుకే ఇన్నాళ్ళు మనోడు దసరా సెలవులు ఇచ్చుకున్నాడు, తర్వాత ఇంకేవో కుంటు సాకులు అని చెప్పుకుంటూ బస్సులు కార్లు జీపులు కొన్నా సరే ఒక్క అడుగు ముందుకు వెళ్ళకపోవడానికి, ఎప్పుడన్నా రాజకీయాలు చేయడానికి సిద్ధంగా వచ్చాడు ఆయన పవన్ కళ్యాణ్. జనాలు పోలవమని ఎరు జనాలు కాబట్టి వస్తారు. ఇక్కడ లోకేష్కి అంతమంది జనాలు ఉంటారు. 2 కంపారిజన్ చేసి మనకున్నాయి కదా చిడతలు వాయించే మాధ్యమాలు. ఓహో ఇది దీని మీద పొంకాలు చర్చలు. ఏమవుతుంది? ప్రజా సమస్యల మీద ఎవడైనా మాట్లాడతాడంటే నో, వీళ్ళ బల ప్రదర్శనల కోసమే రేపు జరగబోయే యాత్రలు. 3వది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు కొన్ని విషయాలు తెలుసు. 1 వాళ్ళ నాన్నగారి పాదయాత్ర, 2 చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర, 3 ఆయన పాదయాత్ర. ఈ 3 ప్రభుత్వ స్థాపనలకు సక్సెస్ చూసి 4వది లోకేష్ పాదయాత్రకి వెసులుబాటు ఇస్తాడా? ఎవడు? అమరావతి పాదయాత్ర మీకు టెస్టింగ్ మాడ్యూల్ ఉంది కదా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం గ్యారంటీగా ఉంటాయి. ఏం చేస్తారు? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం నిజంగా వస్తే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్లే చేయాలి. ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు కాబట్టి సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటు వాళ్ళు తీసుకుంటారా? ఇక్కడ తీసుకునే పరిస్థితి ఉంటుంది. తీసుకోరు. తీసుకునే పరిస్థితి ఉన్నా తీసుకోవట్లే కదా. అంతదాకా ఎందుకంటే అమరావతి రైతులను దొల్లగొడ్డు దూపం వేశారు. ఆడపిల్లలు లేదు, మొగాలు లేదు, దాన్ని ఏమంటారు మార్చి చేసి చూపించారు. అది కవాతులు. అప్పుడు ఏమైనా మానవ హక్కులు కానీ మహిళా కమిషన్లు కానీ ఏమైనా పరిరక్షణకు వచ్చాయా? వచ్చారు కదా. పేరెంటానికి వచ్చినట్టు వచ్చింది ఆ మహిళా కమిషన్. వచ్చి బొట్టెట్టుకుని వాయినం పట్టుకుని పోయింది శుభ్రంగా బిర్యానీ తిని. ఏమైంది? ఒక్కసారి పరిరక్షించబడిందా? మానవ హక్కులు నిరంతరం ఉల్లంఘన గురవుతున్నాయి. ఏమైనా చేయగలిగారా?
చేశారా? చేయగలిగారు కదా. చేశారా? చేయలేదు. ఇన్ని సోదారణలుగా ఉంటుండగా కూడా మీరు ఇంకా అమాయకంగా ఏదో జరిగిపోతుంది, ప్రపంచం తెరపడిపోతుంది అనుకున్నది అపోహ. సార్ తెలంగాణలో కూడా ముందస్తు ఖచ్చితంగా ఎలక్షన్ కాదు, వచ్చేటువంటి ముందస్తు మాట సెంటెన్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నరు కేసీఆర్ని నిద్రపోనివ్వదు. రెండోది ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఎవడు సహకరించడు. ఎంతసేపు గవర్నర్ బంగ్లా చుట్టూ తిరగాలి. అలాంటి విపరీతం ఆయన కోరి తెచ్చుకుంటాడే? చెప్పండి మీరు. ఖచ్చితంగా ఆ ప్రాస్పెక్ట్లో ఆలోచించడు. గతంలో అంటే వాళ్ళకి ఇక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి, ఒక బేస్ క్రియేట్ చేయడానికి వెసులుబాటు కాబట్టి కేసీఆర్ గారికి 1 year ముందు ఎలక్షన్కి వెళ్ళడానికి సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ప్రచన్న యుద్ధం ఉంది, నువ్వా నేనా దాంట్లో. వాళ్ళకి క్యాండిడేట్లు లేరు. ఇప్పుడు రాత్రి ఎలక్షన్ పెట్టినా బీజేపీ చేయగలిగేది చేసేది ఏమీ లేదు. వాళ్ళు సిద్ధంగా ఏం లేరు. వాళ్ళు పకోడి కబుర్లు చెప్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్రలో డబ్బులు ఏరుకుంటున్నాడు. కాంట్రాక్టర్లు ఎవరు, రోడ్లు వేసిన వాళ్ళు డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడొక్కడ ఉన్నాయి. సో అలాంటి వాటిలో చూసే రాజకీయాలకి ఎవరికి తెలియదు. అందరికీ అలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే ఉంది. వాళ్ళు చేసుకుంటుంది, మనకేదో తెలియనట్టుగా అందరికీ తెలిసేలా చేస్తున్నారు. అది విషయం. కానీ అసలు ఎప్పుడూ చూడనట్టుగా, ఎక్కడ కూడా సరిగ్గా చూడనట్టుగా సార్. ఎందుకంటే ఇటు పక్కన ఒక పక్కన ముఖ్యమంత్రికి, ఇంకో పక్కన గవర్నర్కి, ఇద్దరికి కూడా చాలా అంటే చాలా ముఖ్యమంత్రి మీద అసలు ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు, ముఖ్యమంత్రికి గవర్నర్కి ఇచ్చే ప్రోటోకాల్ కూడా కనీసం ఆ పార్టీ నాయకులు ఇవ్వట్లేదు అని ఇవన్నీ ఇంత తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఈ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? రోజు పేపర్లో చదివే వార్తల్లాగా చూడండి. ఏమవుతుంది, అట్నుంచి ఏం చేయలేరు, ఇట్నుంచి ఏం చేయలేదు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అండ్ ఈ ఫెడరల్ సిస్టంలో గవర్నర్ని ఎక్కడ నియంత్రించాలో అక్కడ నియంత్రించబడతారు. వాళ్ళే అతిథి శక్తుల్లో పనిచేయలేరు. పనికార పథకం బ్యాచ్లేవి. ప్రజాస్వామ్యం నుంచి వచ్చిన వాళ్ళు, ప్రజాస్వామ్యం నుంచి వచ్చిన లీడర్లే సూపర్ పవర్స్. అంచేత వాళ్ళు ఏం చేయలేరు. ఆ మాటకు వస్తే ప్రెసిడెంట్ ఏమైనా చేసేయగలరు ప్రధానమంత్రిని. అలాగే ఇక్కడ కూడా ఒక సూపర్ వ్యవస్థ కింద వాటిని పోర్ట్రేట్ చేసి అక్కడ కూర్చోబెట్టరు. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.